Hi, hello, welcome back to our channel AK Knowledge Presentations. So today Big Boss episode review loki velipodam ante na opinions anamata meeto share cheskuntanu kada prati roju. So నాకు ఈ రోజు ఒకటి అనిపించింది, ఎపిసోడ్ రివ్యూ అనకంటే టాస్క్ల రివ్యూ. ఎలా అంటే ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్, థర్డ్ టాస్క్, ఫోర్త్ టాస్క్, అంతే. టాస్క్ 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 టాస్క్. సో బిగ్ బాస్ అనుకున్నారేమో, సో ఈ రోజంతా వీళ్ళకి టాస్క్లు ఇవ్వాలని చెప్పేసి, అందుకోసమే అని సో టాస్క్లు అయితే ఇచ్చేసాడు. బట్ ఏంటంటే అందులో కొన్ని టాస్క్లు మరీ ఇది అనిపించింది. సో కొంతమంది సీజన్ ఓకే సీజన్ సరిగా ఉందా లేదా, యాక్చువల్లీ ఇది ఫెయిల్ అవుతుందా, సో సీజన్ ఓకేనా కాదా అని కొన్ని డౌట్స్ అన్నమాట. మళ్ళీ ఇంకొకటి, ఈరోజు టాస్క్లో ఎక్కడెక్కడ కరెక్ట్ జెన్యూన్గా సంచాలక్స్ వ్యవహరించారు, అభి, సీత, నెక్స్ట్ అభయ్, సీత, ప్రేరణ, సో వీళ్ళలో ఎవరు కరెక్ట్గా సంచాలకుగా ఉంచారు అండ్ ఎవరెవరు కొంచెము పౌలాడారు అండ్ ఈ వీక్ నాగ్ సార్తో అందరికీ పడతాయని అయితే నాకైతే అనిపిస్తుంది. సో టుడే టాస్క్ల ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. సో ఏంటంటే ఫస్ట్ నిన్నైతే ఎక్కడికైతే ఎండ్ అయిందో ఈరోజు 4 o'clock నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. బిగ్ బాస్ వచ్చేసి అందరినీ పిలుస్తాడు. సో మీరు ఫస్ట్ వీక్లో మీరు ఎర్న్ చేసుకున్న ప్రైజ్ మనీ 5 lakhs, కానీ అందులో నుంచి మీరు బిగ్ బాస్ రూల్స్ని బ్రేక్ చేశారు కాబట్టి 2 lakhs ఇంకా 2 lakhs పోయాయి, మైనస్ అయ్యాయి అని అయితే చెప్తాడు. సో తర్వాత ఈరోజు మీకు టాస్క్లు ఉంటాయి. సో ఆ టాస్క్ల వైజ్గా కొంత అమౌంట్ ఉంటుంది, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఆ అమౌంట్ అక్కడ యాడ్ అవుతుంది అని చెప్తారనమాట. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి 25,000 టాస్క్ యాక్చువల్లీ. అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ చెప్పాలంటే యష్మి క్లాన్ ఏది ఆ సందర్భాన్ని బట్టి ఫ్లిప్ల మీద ఫ్లిప్లో అవుతుంది. యష్మి సంచాలకు ఉన్నప్పుడు సంచాలకి డెసిషన్, వేరే వాళ్ళు సంచాలకు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా కన్సిడర్ చేసుకొని ఇవ్వాలి. సో అది ఎక్కడ జరిగింది అనేది ఈ ఎపిసోడ్ స్కిప్ చేయకుండా చూడండి, సో మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ 25,000ది. సో నేమ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో వాళ్ళు మాత్రమే అందులో పార్టిసిపేట్ చేయాలి, అంటే క్లాన్కి ఒకరు అలా అనమాట. సో ఫస్ట్ టాస్క్లో వచ్చేసి మనీ, సోనియా, విష్ణుప్రియ ఎవరు 15 secondsలో వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకుతారో వాళ్ళు విన్నర్ అనమాట. సో అక్కడ అందరూ బజర్ మోగుతుంది, అప్పుడు ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు అనమాట. సో ఫాస్ట్గా వెళ్తూ ఉంటే అక్కడ మణికంఠని అడ్డుకోవడానికి పృథ్వీ ట్రై చేస్తాడు. ఇలాంటివే చిన్నవి వాటి వల్లే ఇట్లా అవుతుందన్నమాట. సో సోనియాని వెళ్ళనివ్వడానికి ట్రై చేస్తాడు, అప్పుడు మనీని పట్టుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు పృథ్వీని నిఖిల్ పట్టుకుంటాడు. సో వెనకాల సోనియా వెళ్తూ ఉంటుంది, అప్పుడు ఫ్లిప్ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే విష్ణు థర్డ్ వెళ్ళాల్సింది. సో ఫస్ట్ మణికంఠ వెళ్ళాల్సింది, అక్కడ సోనియా వెళ్ళాల్సింది. సో ఫ్లిప్ అయి పడింది, అప్పటికి కూడా మణికంఠ వెళ్ళాల్సింది, బట్ చూశాడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరిగిపోయింది. ఆ తర్వాత విష్ణు మాత్రం అదేం పట్టించకుండా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకేస్తుంది అనమాట. విష్ణు ఫస్ట్, నాగమణికంఠ సెకండ్ అనమాట. సో ఈ గేమ్లో అయితే విష్ణుప్రియ గెలుస్తుంది. సో ఇది అన్సిన్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇష్యూ గురించి వచ్చేసి అంటే ఇలా గెలిచింది కదా, మనకంటే ఏమంటాడంటే ఫిజికల్ కాకుండా బాండ్ ఏది వేరే గేమ్ అయితే, సో ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే మెంటల్గా అయితే అంటే థింక్ చేసే గేమ్స్ అయితే బాండు అని అయితే, అంటే నాకు అంత బాడీ లేదు కదా అని అయితే అనుకుంటాడు, ఫీల్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిఖిల్ వెళ్ళి సోనియాకి దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళ క్లాన్ వాళ్ళు వచ్చి లేపి తీసుకెళ్ళి చూస్తారనమాట. సో అక్కడ ఏమవుతుందంటే నిఖిల్ యష్మి క్లాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడనమాట. సో ఇట్లా ఫిజికల్ అవ్వడం వద్దు, ఎందుకు చెప్తాడంటే ప్రతి దాంట్లో పృథ్వీ ముందు ఉంటున్నాడు ఆపడానికి కానీ. సో ఏమైనా అంటే
ఇట్ ఈస్ టాస్క్, ఇట్స్ మై గేమ్, ఇట్స్ మై స్ట్రాటజీ అట్లా చెప్తున్నాడు అనమాట. సో దానికోసం అని చెప్పేసి నిఖిల్ వెళ్ళి మనం ఆర్టిస్ట్లేం కదా, సో ఒకవేళ మొహానికి ఏదన్నా ఇలా దెబ్బలు తగిలితే ప్రాబ్లం అవుతుంది, కొంచెం చూసుకోండి అని చెప్తారు. చెప్తే యష్మి వచ్చి నువ్వు ప్రతిసారి మా క్లాన్కి వచ్చి ఎందుకు చెప్తావు, మా క్లాన్ గురించి మేము చూసుకుంటాం, సో మీరు ప్రతిసారి వచ్చి మమ్మల్ని మెంటల్గా ఏమంటారు మెంటల్ స్ట్రెంగ్త్ని తగ్గించొద్దు, సెంటిమెంట్గా ఆలోచించేలాగా చెయ్యొద్దు, మీ ద్వారానే ఇలాంటి మాటలు చెప్పడం ద్వారానే మా గేమ్ పోతుంది. సో మేము గేమ్ కరెక్ట్, మేము గేమ్ ఎలా ఆడాలనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పేసి యష్మి నిఖిల్ని అడుగుతుంది అనమాట. సో జస్ట్ తను నార్మల్గా చెప్పడానికి వస్తాడు, బట్ ఏంటంటే అలా చెప్పడం కూడా వద్దు అనేది యష్మి పాయింట్. సో తన పర్పస్లో అది కరెక్టే అయి ఉండొచ్చు, బట్ ఏంటంటే యాజ్ ఏ హౌస్ మెంబర్గా ఒపీనియన్ని చెప్పే రైట్ అయితే ఎవరికైనా ఉంటుంది. సో అనేది యాక్చువల్లీ ఇక్కడ ఫిజికల్ టాస్క్లు గేమ్స్ ఆడితేనే కొంచెం ఆడియన్స్కి నచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో అలా అనేసరికి అక్కడికి నైనిక వచ్చి ఉంటుందన్నమాట. అప్పుడు నైనికకి యష్మి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సో అండ్ సో ఇలా జరిగింది, తను వచ్చి మాకెందుకు చెప్తాడు, మా క్లాన్ కాదు కదా తను, సో మా క్లాన్ చీఫ్ నేను కదా, నేను చూసుకుంటాను అని చెప్తుంది అనమాట. సో అక్కడ నుంచి నిఖిల్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఇది అయిపోయిన తర్వాత ఆదిత్య ఏం చేస్తాడంటే రూల్స్ బుక్ ఇస్తారు కదా టాస్క్కి సంబంధించి, అందులో రూల్స్ 6th రూల్ చదువు అని అంటాడనమాట. సో అప్పుడు ఫిజికల్ అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అని ఉంటుంది. సో అప్పుడు ఏమైతే అక్కడ అభయ్ ఆర్ నాబిల్ ఇద్దరిలో ఎవరో ఒకరు చదువుతారు, అప్పుడు అక్కడే ఉంటాడనమాట పృథ్వీ. అలా అయితే నిన్న అంటే అది రేషన్ టాస్క్లో సీత అండ్ మణికంఠ వాళ్ళు కూడా ఫిజికల్ అయ్యారు కదా, సో అప్పుడు ఎలా అయితే మణికంఠ కూడా బయటకు వెళ్ళాలి అని అంటాడనమాట. అలా కాదు భయ్య, ఈరోజు చెప్తున్నా, నీకు అర్థం కావాలని చెప్తున్నాడు అని చెప్పి నిఖిల్ వచ్చేసి నచ్చ చెప్పాలని చూస్తాడు. బట్ పృథ్వీ అయితే కాంప్రమైజ్ కాడు. సో రైట్ అయినా రాంగ్ అయినా కూడా వాయిస్ రేస్ చేసి వేరే వాళ్ళని ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తున్నట్లు అనిపించింది. అది ఎవరంటే పృథ్వీ. సో వాయిస్ కమాండింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, కొంచెం బాడీ కూడా ఉంది కాబట్టి మనం ఏదైనా మాట్లాడితే సైలెంట్గా ఉంటారు అని ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే ఆయనది తప్పున్నా కూడా అది నాది తప్పు కాదు అని ప్రూవ్ చేసుకోగలుగుతున్నాడు కొన్ని సిచ్యువేషన్స్లో. బికాజ్ ఆఫ్ ఆయన చెప్పే మాట అబద్ధమైన నిజమైన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. సో దానివల్ల ఎదుటి వాళ్ళు మేమేమైనా తప్పుగా ఆలోచించామా అని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకునే సిచ్యువేషన్ ఉందన్నమాట. సో అట్లా పృథ్వీ గేమ్ అయితే ఉంది. సో బట్ అన్నిసార్లు అట్లా దూకుడు పనికిరాదు అనేది కూడా కొంచెం పృథ్వీ తెలుసుకుంటే మంచిది, ఎందుకంటే ఎవరు సజెషన్ చేసినా ఆ అబ్బాయి తీసుకోవట్లేదు కాబట్టి మేబీ అది అతని గేమ్ ఏమో. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాస్క్ 50,000ది బిగ్ బాస్ రూల్స్ చెప్పేస్తాడనమాట. సో తాడు వదిలేస్తే అవుట్ అనమాట. ముగ్గురు తాడు పట్టుకొని ఉండాలి, ఇలా ట్రయాంగిల్ షేప్లో బాస్కెట్స్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ని బాస్కెట్లో వేయాలి, వేస్తూ థర్డ్ని లాగాలి. సో ఎవరైతే ఆ థ్రెడ్ని వదిలేస్తారో వాళ్ళు గేమ్ నుంచి అవుట్. ఇక్కడ వచ్చేసి సంచాలకంగా అభయ్ ఉంటాడు, అభయ్ బాగా చేస్తాడు సంచాలకంగా. సో ఫస్ట్ ఏమంటే ముగ్గురు తాడు పట్టుకుంటారనమాట. ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే నెక్స్ట్ నాబిల్, నిఖిల్, పృథ్వీ. ఫస్ట్ వచ్చేసి నాబిల్ అవుట్ అవుతారు, తర్వాత వచ్చేసి పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు లాగుతూ చేస్తారు. బట్ లాస్ట్లో పృథ్వీ తాడును వదిలేస్తాడు, అప్పుడు నిఖిల్ విన్ అవుతాడు అనమాట ఈ గేమ్లో. సో నిఖిల్ విన్ అయిన తర్వాత 50K నిఖిల్ విన్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టాస్క్ అనమాట. సో థర్డ్ టాస్క్ అప్పుడే వచ్చేసి 70K. ఇక్కడ సీత సంచాలకుగా ఉంటుంది. నేమ్స్ అంటే బిగ్ బాస్ నేమ్ చెప్తాడు, గవర్నమెంట్, బిస్కెట్, ఇలా కొన్ని వర్డ్స్ చెప్తాడు. ఆ వర్డ్స్ స్పెల్లింగ్స్ రాయాలి. ఇది ప్రతి సీజన్లో ఉండేదే. సో ఈ సీజన్లో కొంచెం తొందర పెట్టారు ఈ గేమ్. సో అది రొటీన్ గేమే. సో అక్కడ వచ్చేసి ఇందులో పార్టిసిపేట్ చేసేది యష్మి,
నైనిక మణికంఠ అనమాట. సో ఇందులో వచ్చేసి మణికంఠ విన్ అవుతాడు. 70K టాస్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే ఏమేమి నేమ్స్ రాయమంటాడంటే బిస్కెట్, బిజినెస్ మ్యాన్, బిట్టర్ అండ్ ఇంకా పర్మిషన్, కాఫీ, గవర్నమెంట్, ఇలా కొన్ని వర్డ్స్ చెప్తాడు. సో అక్కడ రాసావా అని సీత అడుగుతుంది. చిన్నప్పుడు మా టీచర్ కంటే ఎక్కువ టెన్షన్ పెట్టేస్తున్నావు కదా నువ్వు అని చెప్పి యష్మి సీతను అంటుంది అనమాట. నెక్స్ట్ 11 o'clock వచ్చేసి సో వీళ్ళు ఏం చేస్తారు, ఆకలికి ఆగలేక సో వెజిటేబుల్స్ ఇస్తారు, సో రాగి జావా ఇస్తారు, అయినా కూడా ఆకలేస్తుందని చెప్పేసి దోశలు వేసుకుంటాడు మణికంఠ. సో అక్కడ నబిల్ ఉంటాడనమాట. నాబిల్ అని వస్తుంది, నబిల్ ఉంటాడు. సో వాడు తింటాడేమో, అడిగేసి రా దోశలు అని చెప్తాడనమాట. ఇతను దోశలు వేసుకొని వెళ్ళి తినేసి బెడ్రూమ్కి వెళ్ళి తీసుకొని తింటాడు నైట్. సో తర్వాత వచ్చేసి నిఖిల్ కూడా వస్తాడు. అక్కడ తినేసాను రా బాబు, 2 days అవుతుంది, నాకు చాలా ఆకలిస్తుంది అని అంటాడు. సాటిస్ఫైడా అని నిఖిల్ అంటాడు. అవునరా చాలా ఓకేరా సాటిస్ఫైడ్ అని అంటే సరేలేరా అని చెప్పేసి నిఖిల్ కూడా తినేస్తాడు దోశలు. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్తో నైనిక అంటుంది, మీరు ఫ్రెండ్స్ అని వదిలేయకూడదు, ఎవరైనా కూడా మీ ఫ్రెండ్స్ అయినా కూడా మీరు తప్పు చేస్తే చెప్పాలి, సో అది మీ రెస్పాన్సిబిలిటీ అని అయితే నైనిక చెప్తుంది. అక్కడ చాలా బాగా చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో సోనియా సో అది ఇష్యూ జరిగింది కదా, సో అందులో తప్పు పృథ్వీది ఉంది కాబట్టి అది కూడా మీరు ఫేస్ మీద చెప్పాలి అని చెప్తుంది అనమాట. వాడు ఎక్కడ వింటున్నాడు అమ్మా, నేను చెప్తా ఉంటే వినట్లేదు అసలు అని చెప్పేసి నిఖిల్ అంటాడు. నెక్స్ట్ రాత్రి 2 o'clockకి బజర్ మోగించి బిగ్ బాస్ హాల్లో అందరినీ కూర్చోబెడతాడు. సో హాల్లో అంటే మీరు ఇంటి సభ్యులు 3 చీఫ్లు ఉన్నారు. 3 చీఫ్ల పని ఏంటి అంటే బిగ్ బాస్ రూల్స్ని మీరు పాటిస్తూ మీ క్లాన్లోని సభ్యులను కూడా పాటించేలా చెయ్యాలి. బట్ ఆ రూల్స్ని ఈరోజు బ్రేక్ చేశారు కాబట్టి బిగ్ బాస్ మీకు కఠినమైన శిక్షలను విధించే అవకాశం ఉంటుంది. కానీ నేను ప్రజెంట్ అయితే నేను ఇవ్వట్లేదు అని చెప్పి ఫస్ట్ కదా అని చెప్పేసి, ఎందుకు అంటే దోశలు తిన్నారు మణికంఠకు ఆల్రెడీ రాగిపిండి, మణికంఠకి నిఖిల్కి రాగిపిండి అండ్ వెజిటబుల్స్ పంపించాము, అయినా కూడా రూల్స్ని బ్రేక్ చేసి వాళ్ళిద్దరూ దోశలు తిన్నారు. సో వాళ్ళు దోశలు వేసుకుంటున్నప్పుడు తింటున్నప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా తప్పు బిగ్ బాస్ రూల్స్ని బ్రేక్ చేసినట్టే కాబట్టి. సో యాక్చువల్లీ మీకు రాగిపిండి వెజిటేబుల్ ఎందుకు ఇచ్చాము అంటే మిమ్మల్ని మీ ఆట తీరును ఇంకా మెరుగుపరచడానికే ఇచ్చాము. సో ఇలాంటి ఏమంటారు పనిష్మెంట్లకు ఇచ్చాము. సో మిమ్మల్ని ఇలా చేస్తే మీరు ఇంకా మీ ఆటను మెరుగుపరుచుకుంటారని మాత్రమే ఇచ్చాము అని చెప్పేసి బిగ్ బాస్ నిఖిల్కి అండ్ మన మణికంఠకి చెప్పేస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి సారీ బిగ్ బాస్, ఇంకా మేము రూల్స్ బ్రేక్ చేయము అంటే ఇది మొదటిది కాబట్టి బిగ్ బాస్ సో మిమ్మల్ని క్షమిస్తున్నారు, ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేయకండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సాంగ్ అనమాట ఎర్లీ మార్నింగ్. సో ఫుల్ కిక్ అనే సాంగ్ వస్తుంది. సో అందరు డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన తర్వాత 10:45 అలా వచ్చేసి ఇప్పుడు ఎవరి రేషన్ వాళ్ళు దాచుకుంటున్నారు కదా. సో యష్మి క్లాన్ అండ్ నైనిక క్లాన్. సో యష్మి క్లాన్ వాళ్ళు ఏం చేస్తారంటే మిల్క్ విరిగిపోతాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెడతారు. సో ఫ్రిడ్జ్లో పెడితే అందులో నుంచి ఒకటి విష్ణు దొంగలిస్తుంది అనమాట. సో ఇక్కడ గేమ్ కొన్నిసార్లు ఇవ్వకపోవడమే బెటర్, బట్ విష్ణు కొంచెం కన్ఫ్యూజన్లో ఉందని నాకు అనిపించింది. సో నాబిల్ మన మిల్క్ ప్యాకెట్ ఎక్కడుంది అని చెప్పేసి నైనిక అడుగుతుంది. ఆలోపే విష్ణు ఏం చేస్తుందంటే వాళ్ళు మన చికెన్ని దొబ్బేశారు కదా, 10 pieces అయితే 5 pieces ఇచ్చారు, సో మనం మిల్క్ ప్యాకెట్ తీసుకుందాం. వాళ్ళు లేనప్పుడేమో వాయిస్ ఓకే రేస్ చేస్తుంది, వాళ్ళు ఉన్న టైంలో ఏమో చెప్పరా అది ఇది అని అంటుంది అనమాట. సో అలా అనకుండా ఇట్స్ ఎ గేమ్ రా, గేమ్లో నేను ఇలాగే ఉంటాను అని స్ట్రైట్గా చెప్పేస్తే ఎవరు కూడా ఏం అనలేరు కదా. సో అలా చెప్పకుండా ఇంకా అభయ్ అక్కడ నైనిక ఏమో నాబిల్ మన మిల్క్ ప్యాకెట్ ఎక్కడైనా అడగడానికి వెళ్తుంది. అక్కడ అభయ్ ఉంటాడనమాట. అభయ్ అంట మీ మిల్క్ ప్యాకెట్ మేము కొట్టేయచ్చా అని అడుగుతుంది అనమాట. సో విష్ణు తర్వాత తీసుకుంటుంది.
పాల ప్యాకెట్ తీసేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ బయట నైనిక అండ్ నిఖిల్ కూర్చొని డిస్కషన్ అనమాట. సో మేము మష్రూమ్స్ తీసుకున్నాము, యష్మి వాళ్ళు మావి చాలా తీసుకున్నారు, షుగర్ అవన్నీ. సో మేము మష్రూమ్ తీసుకున్నాము అంటే ఇంకేమేమి తీసుకున్నారు అని నిఖిల్ అడుగుతారు. సో చెప్తాదన్నమాట, మష్రూమ్స్ ఇంకా సమ్ మిల్క్ దోసపిండి తీసుకున్నాం కానీ మళ్ళీ అక్కడే పెట్టేసామని అయితే చెప్పేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యష్మి కిచెన్ దగ్గర అంటూ ఉంటుందన్నమాట. సో మిల్క్ ప్యాకెట్ తీసుకొని మీరు తీసుకున్నారా అని చెప్పేసి డస్ట్బిన్లో ఉంటుంది కదా, అది చూసి అంటది. అవును నేనే తీసుకొచ్చాను రా, మేము ఇస్తాము, మాది ఉంది తీసుకో అని ఉంటుంది. సో అక్కడ కొంచెము యష్మి ఫైర్ అవుతుంది అనమాట. నేనే తీసుకున్నాను మళ్ళీ తీసుకో అనడం ఏంటి, ఫస్ట్ అలా ఎందుకు తీసుకోవడము, మళ్ళీ ఎందుకు అనడము, సో మీరు అలా ఇస్తే గేమ్ ఏం ఆడినట్లు ఉండదు కదా అని అంటే, మీరు మా చికెన్ తీసుకున్నారు కదా అని చెప్పి విష్ణు అంటది. నువ్వు చూసావా అని అయితే విష్ణుని యష్మి గట్టిగా అడుగుతుంది అనమాట. మీరే తీసుకున్నారు అని అంటే చూపించు అని అంటే, నీకు ప్రూఫ్సే కావాలంటే బిగ్ బాస్ తప్ప ఎవరు చూపించలేరు, అయినా నువ్వు ఎందుకంతగానో వాయిస్ రేజ్ చేస్తున్నావు, లోలో కూడా చెప్పొచ్చు కదా అని అంటుంది అనమాట. అలా కాదు నేను నార్మల్గా చెప్తున్నాను అని చెప్పేసి అంటది అక్కడ యష్మికి అయితే చాలా అంటే షార్ట్ టెంపర్ ఉందని అయితే దీని ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇదిగా గేమ్ ఆడుతుంది అనమాట, ప్రొటెక్టివ్గా గేమ్ ఆడుతుంది, తను ప్రొటెక్ట్ చేసుకుంటుంది, ప్లస్ వీళ్ళందరినీ కమాండ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అభయ్ నాబిల్ సంచాలక్గా సో మళ్ళీ ఒక టాస్క్ అనమాట. సో ఇదేమంటే 1,50,050. సో ఇందులో వచ్చేసి ఆదిత్య నిఖిల్ నిఖిల్ అభయ్ ఉంటారు. సో ఏంటంటే ఈ పల్పీ ఆరెంజ్ ఒక గ్లాస్లో పోయాలన్నమాట. ఫస్ట్ ఆదిత్య ఓం గారు పోస్తారు, సో ఆఫ్, ఆ తర్వాత నిఖిల్, ఆ తర్వాత అభయ్ ఏం చేస్తాడు కదా 1 డ్రాప్ వేస్తాడు. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి ఆదిత్య గారిది వస్తుంది కాబట్టి సో ఆయన ఇలా తీసేస్తే అవ్వదు, ఎందుకంటే ఆయన హ్యాండ్ షేక్ అవుతూ ఉంటుంది. సో అది వచ్చేసి 2 డ్రాప్స్ ఏమో బయటపడతాయి, 2 చుక్కలు ఏమో గ్లాస్ దగ్గర పడుతుంది. సో ఇందులో ఏంటంటే మిగతా ఒకరు అవుట్ అయితే మిగతా 2 ఇంటి సభ్యులు విన్. సో ఇక్కడ మళ్ళీ ఆప్షన్ లేదు కాబట్టి అలా అయిపోయిన తర్వాత ఈ టాస్క్లో మాత్రం ఆదిత్య ఓం గారు అవుట్ అయిపోతారు. 4 డ్రాప్స్ బయటపడ్డాయని చెప్పేసి నిఖిల్ చెప్తారనమాట. సో అక్కడ ఈ గేమ్లో అయితే అభయ్ అండ్ నిఖిల్ గెలుస్తారు. ఈ 2 క్లాన్లకు కూడా 75,000 బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. సో యష్మి వాళ్ళ క్లాన్ అంటే లగ్జరీ రూమ్లో తింటూ ఉంటారు. అప్పుడు మనకంట వెళ్ళి కామెడీ చేస్తూ ఉంటాడు అనమాట, ఏమన్నా ఉంటే పెట్టండి అమ్మా అని చెప్పేసి. సో కామెడీ చేస్తారు, లేదు అని చెప్పేసి వీళ్ళు కూడా అంటారు, మేము ఇవ్వం అంటారు. ఇవ్వకూడదు కదా, ఇస్తే వీళ్ళది మిస్టేక్ అవుతుంది కాబట్టి. ఇంకా తర్వాత బయటకు వెళ్ళి సోఫాలో కూర్చొని బిగ్ బాస్ ఆకలి వేస్తుంది, బిగ్ బాస్ నాకు ఆకలి వేస్తే కోపం వస్తుంది బిగ్ బాస్ అని మనకంట అంటూ ఉంటాడు. సో లాస్ట్ వీక్ కంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా కూల్గా చాలా తెలివిగా గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి 4th టాస్క్ వచ్చేసి 50,000 వ్యాక్స్ అనమాట. సో సోనియా సంచాలక్గా ఉంటుంది ఈ టాస్క్కి. నెక్స్ట్ వచ్చేసి నాబిల్, పృథ్వీ, నిఖిల్ ఇందులో. సో ఇందులో వచ్చేసి నాబిల్ విన్ అవుతాడు, తనకి హెయిర్ చాలా ఉంటుంది అనమాట. సో నైనిక, మణికంఠ, ప్రేరణ ముగ్గురేమో వ్యాక్స్ తీస్తూ ఉంటారు. సో అందులో వచ్చేసి నాబిల్ విన్ అవుతాడు, మొత్తం తీసేసుకుంటాడు. సో ఇంకా నెక్స్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఈ టాస్క్లో పృథ్వీ ఓర్చుకోలేడనమాట, పెయిన్ తట్టుకోలేక వెళ్ళిపోతుంటే ప్లీజ్ కొంచెం ఉంచుకో అని యష్మి అడుగుతూ ఉంటుంది. బట్ నో ఐ కాంట్ అని ఇంకా లేచి వెళ్ళిపోతాడనమాట. సో ఇంకా తర్వాత ఈ గేమ్ అయిపోయిన తర్వాత సోనియా మణికంఠ ఇద్దరు వెళ్ళి క్రీమ్ రాస్తారు కాళ్ళకి, నిఖిల్కి కూల్గా ఉండడానికి. సో చాలా హెయిర్ ఉంటుంది కదా అబ్బాయిలు కదా, సో అలా రాస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ 6th టాస్క్ వస్తుంది.
సో ఇక్కడ ఏంటంటే ఈ టాస్క్ చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడే అసలు అనమాట, ఇక్కడ సంచాలక్ ఫెయిలా కరెక్టా అనేది తెలిసిపోద్ది. సో సిక్స్త్ టాస్క్ ఏంటంటే ఒక సర్కిల్, రెడ్ సర్కిల్ ఒకటి స్క్వేర్ షేప్లో ఒక సర్కిల్ ఉంటుంది, అందులో సాక్స్లు వేసుకోవాలి. అది కూడా సాక్స్లు ఆఫే వేసుకోవాలి. ఒక క్లాన్ నుంచి 2 పార్టిసిపేట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఇది నైనికా టీం నుంచి నబీల్ అఫ్రీద్ అండ్ విష్ణుప్రియ వస్తారు. ఇక్కడ నిఖిల్ టీం నుంచి నిఖిల్ ఆబ్వియస్లీ మణికంఠ వస్తారు. యష్మి టీం నుంచి పృథ్వీ, అభయ్ వస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే సాంగ్ ప్లే అవుతుంది. సాంగ్ ప్లే అవుతున్న సేపు సాక్సెస్ని ఆ సాక్సెస్ని తీసేయాలన్నమాట. సో ఆడేటప్పుడు ఎవరైనా బార్డర్ దాటితే అవుట్, ఫిజికల్గా చేయకూడదు, జస్ట్ ఓన్లీ లెగ్స్తోనే గేమ్ ఆడాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే నాబిల్ అంటాడు బ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, చేతులు కాళ్ళు లాగుతున్నారు అని అంటారు. అప్పుడు పుష్ చేయొద్దు అని ప్రేరణ అరుస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడికి కూడా పృథ్వీ పుష్ చేస్తాడు. సో అప్పుడు పుష్ చేయడు, పృథ్వీ వచ్చేసి లైన్ దాటుతాడనమాట. సో లైన్ దాటుతాడు, అక్కడే యష్మి, సోనియా వీళ్ళు ఉంటారు. లేదు అవుట్ అని చెప్పేస్తుంది ప్రేరణ. బట్ అవుట్ కాదు అని అంటారనమాట. సో చాలామంది అలా చేతులు వెనక్కి పెట్టుకొని ఇంకా తర్వాత ఇలా పుష్ చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. సో ఇక నుంచి అలా వద్దు, చేతులు వెనక్కి పెట్టుకొని ఆడండి అని చెప్పేసి ప్రేరణ యాజ్ ఎ సంచాలకుగా చెప్తుంది అనమాట. సో పృథ్వీ ఫిజికల్ అయ్యాడు, అవుట్ అంటే లేదు నేను అవుట్ కాదు అని చాలాసేపు అంటాడు. లేదు పృథ్వీ నువ్వు పుష్ చేసావు, నేను చూశాను, యు ఆర్ అవుట్ అంటే అప్పుడు బయటకు వచ్చేస్తాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని ఆడుతూ ఉంటారు. ఆ టైంలో మనీ అవుట్ అవుతాడనమాట. బార్డర్ క్రాస్ చేస్తాడు, ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి క్రాస్ చేస్తారు, అవుట్ అవుతారు. అక్కడి నుంచి పృథ్వీ మణికంఠ ఇద్దరు అవుట్ అయిపోతారు. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా గేమ్ ఆడుతూ ఉంటుంది. అక్కడ అభయ్ ఇట్లా పుష్ చేశాడు, అభయ్ అనేది వెనక్కి ఇట్లా పడిపోతుంది అనమాట. సో బ్యాలెన్స్ తప్పి పడిపోయిందని యష్మి, సోనియా అంటారు. లేదు అభయ్ పుష్ చేస్తేనే పడిపోయింది అని చెప్పేసి వాడు టచ్ చేయలేదు అని అరుస్తారనమాట. సో అప్పుడు ప్రేరణకి శేఖర్ పాషా గారు ఇస్తారు, నీకు డౌట్ ఉంటే వాళ్ళ నుంచి నెక్స్ట్ టైం చూడు అని చెప్తాడనమాట. సో అలాగే ప్రేరణ చేస్తుంది. మీరు ఉండే దగ్గర మీరెందుకండి అలా సజెషన్స్ ఇస్తున్నారు అని యష్మి, సోనియా అంటూ ఉంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ కూడా ప్రేరణతో ఆర్గ్యూ చేస్తాడు. సో వాళ్ళకి విష్ణుకి ఛాన్స్ ఇచ్చావు, నాకెందుకు ఇవ్వవు అని చెప్పేసి. సో ప్లీజ్ ఇక్కడ నేను చెప్పిందే వినాలి, పాపం చాలా సతాయిస్తాడు సంచాలక్ని. ఇక్కడ నాకైతే చాలా అసలు పాయింట్ లేకుండా ఆర్గ్యుమెంట్ ఎందుకు అని నా ఫీలింగ్ అనమాట. నీకు కరెక్ట్ సంచాలక్ నువ్వు ఫెయిర్ ఆడి నువ్వు ఆర్గ్యూ చేసుకుంటే ఓకే, చూసే వాళ్ళకు కూడా నచ్చుతుంది. సో అనిపిస్తుంది ఓకే జెన్యూనేరా అని చెప్పేసి. నీ దగ్గర జెన్యూనిటీ లేనప్పుడు నువ్వు ఎంత ఆర్గ్యూ చేసినా వేస్ట్ కదా. సో నెగిటివిటీని నువ్వు స్ప్రెడ్ చేసుకోవడం తప్ప ఏమి ఉండదు అక్కడ. సో జై బాలయ్య సాంగ్ వస్తుంది అనమాట. తర్వాత విష్ణు పడిపోతుంది కింద. పడిపోయినప్పుడు తన కాలు అభయ్ కాలు దగ్గర ఉంటుంది. సో ఉన్నప్పుడు విష్ణు గెటప్ యాక్చువల్లీ అక్కడ నుంచి యష్మి, సోనియా కూర్చొని అడగకూడదు, నిల్చోవాలి అనగానే అప్పుడు ప్రేరణ అనేస్తుంది నిల్చొని ఆడాలి మీరు అని చెప్పేస్తుంది అనమాట. సో తను నిల్చోడానికి చేతులు ఇలా లేస్తుంది. సో నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినావు, తను అక్కడ పుష్ చేస్తుండేనే కదా, తిని ఇక్కడ కూర్చుంది, ఇతని సాక్స్ లాగుతాడని చెప్పేసి. సో అక్కడ లెగాలి అని చెప్పేసి వాళ్ళు అంటారు. యష్మి అనగానే ప్రేరణ చెప్తుంది, ప్రేరణ చెప్పగానే సంచాలక్ చెప్పాడు కదా అని చెప్పేసి తినులేస్తుంది. అప్పుడు విష్ణు అవుట్ అవుతుంది. నేను ఎలా అవుట్ అవుతాను అసలు, అప్పుడు పృథ్వీ అండ్ సోనియా, పృథ్వీ అండ్ యష్మి డ్యాన్స్ చేస్తూ ఉంటారు అనమాట, ఫోక్ చేస్తూ ఉంటారు, ఇది వీళ్ళకి అలవాటేలే కానీ. సో చేస్తూ ఉంటారు. సో నిల్చోమని మీరే అని అవుట్ అని మీరు ఎలా అంటారు అని చెప్పి విష్ణు అడుగుతుంది అనమాట. పృథ్వీ అవుట్ పృథ్వీ నువ్వు ఫస్ట్ వెళ్ళు, వేరే వాళ్ళు ఆడుతారు కదా, సో నువ్వు అవుట్ అయ్యావు, బయటకు వెళ్ళు అని చెప్పేస్తుంది. సో పృథ్వీ ఉండి నీతో మాట్లాడలేదా
నేను మాట్లాడితే ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య ఓం గారు గుడ్ అమ్మా, గుడ్ ఆర్గ్యుమెంట్ అని చెప్తాడనమాట అప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి గుడ్ డిఫెండ్గా చేసుకున్నావు అని ఆదిత్య ఓం అంటారు. విష్ణుప్రియ అని చాలాసేపు అడుగుద్ది, బట్ ప్రేరణ మాత్రం అసలు ఇవ్వదు. సో తను నెక్స్ట్ వచ్చేసి మీకు మరికొన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ, మళ్ళీ మీకు మరికొన్ని అవకాశాలు ఉన్నాయి. సో అప్పటికి ఇంకా ముగ్గురే ఉండిపోతారనమాట, నబిల్, అఫ్రీద్, అభయ్, నిఖిల్. సో క్లాన్ వేరైనా టాస్క్ల వరకు వచ్చేసరికి సో వీళ్ళ 2 గ్రూపులు ఒకరే, ఒక నైనిక గ్రూప్లో ఉన్న వాళ్ళే. సో వాళ్ళకి అసలు యూనిటీ లేదు అసలు. నాబిల్ అన్నది కరెక్టే అనిపిస్తుంది కొన్నిసార్లు. సో ఏంటంటే ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఇప్పుడు సాంగ్ ప్లే అవ్వదు అని చెప్తాడనమాట బిగ్ బాస్. సాంగ్ ప్లే అవ్వదు, బజర్ ప్లే చేస్తాను, ఎండ్ బజర్ అయ్యే వరకు మీరు ఆడాలి అని చెప్తాడు. అప్పుడు వితిన్ 5 సెకండ్స్లో సాక్స్ లోపలికి మలిచాడు. నడుస్తూ ఉంటే ఎలాగైనా ఒక్కొక్కసారి పడుతుంది, సో కాలు కింద పడుతుంది, వెంటనే తీసేస్తాడు. బట్ అప్పటికి తీసేసాడని అక్కడ నుంచి యష్మి దగ్గర నుంచి సౌండ్ రాగానే అవుట్, నబిల్, అఫ్రీద్ అవుట్ అంటది. అదేంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు నువ్వు అబ్జర్వే చేయలేదు, వాళ్ళేదో చెప్తే నువ్వేలా చెప్తున్నావు అని అంటే, నేను వెళ్ళను, ఇది నాట్ ఫేర్ బిగ్ బాస్, నేను 5 సెకండ్స్ కూడా లేనది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది అని చెప్తాడు. అక్కడ బిగ్ బాస్ వచ్చేసి సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని చెప్తాడనమాట. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, సంచాలక్గా ఓన్లీ సంచాలక్ అంటే జస్ట్ ఒక రిమోట్, మనం ఏదైనా బటన్ ప్రెస్ చేస్తే రిమోట్ వాల్యూమ్ పెంచితే పెరిగిపోతుంది, మనం తగ్గిస్తే తగ్గిపోతుంది. సో ఈ టాస్క్లో ఎస్పెషల్లీ ప్రేరణ అలానే చేసింది. సో తన డెసిషన్ కాకుండా యష్మి అండ్ సోనియా, పృథ్వీల డెసిషన్కి ఆమె చాలాసార్లు అగ్రి అయినట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నాబిల్ వచ్చేసి ఇంకా చాలా వెళ్ళిపోతాడు. నాబిల్ వెళ్ళిపోతే గేమ్లో సో పాపం తను లాస్ట్ వరకు వచ్చాడు, గెలవాలనుకున్నాడు కదా. సో సీత కానీ విష్ణు కానీ వెళ్ళి ఓదార్చడం అలాంటివి ఏం కూడా చేయరనమాట. సో అసలు క్లాన్ లేదు, ఏం లేదు, చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. సో గేమ్ని గేమ్ లాగా తీసుకోవాలి, అలా తీసుకోవడం కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. బట్ అతను లోన్లీగా ఫీల్ అయినట్టయితే అనిపించింది. అట్లీస్ట్ నైనిక వెళ్ళైనా మాట్లాడాలి, బట్ వెళ్ళి మాట్లాడలేదు అక్కడ. ఎలా చూసినా ఎలా చేసినా కూడా అవుట్ అని, ఎలా అంటారు, నేను బాగా ఆడాను అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు యష్మి అంటది కదా, సో తను బయటకు వచ్చే వరకు గేమ్ ఆపండి అనేస్తుంది అనమాట. అసలు ఆమె నువ్వెందుకు మాట్లాడుతున్నావు, సంచాలక్ కదా, నా ఇష్టం నేను మాట్లాడతా, నా ఇష్టం నేను ఇలాగే మాట్లాడతా అని క్లాప్స్ కొడుతుంది. బట్ ఈ వీక్ అయితే నాకు సార్ చేతిలో ఆమెకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. వేస్ట్, నాకు సంచాలక్ అయినప్పుడు చెప్తాను నేను, ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు అనమాట నబిల్, అఫ్రీద్ లోపలికి వెళ్ళి సంచాలక్ అయినప్పుడు చెప్తాను, అస్సలు సపోర్ట్ చేయరు. ఇంకా తర్వాత నబిల్తో అంటాడనమాట, ఇక్కడ అస్సలు ఎవరు నీకు సపోర్ట్ చేయడు ఆదిత్య చెప్తాడు నబిల్తో. సో చెప్పిన తర్వాత ఇంకా చాలా ఫీల్ అవుతాడనమాట నబిల్. నాకు అవకాశం వచ్చినప్పుడు చెప్తాను, అసలు ఒక్కరు కూడా అసలు సపోర్ట్గా మాట్లాడట్లేదు అది ఇదని చాలా ఫీల్ అవుతాడు. సో ఈ రోజు నుంచి క్లాన్ లేదు, ఏం లేదు, నాకేం నాది, నేను సోలో గేమ్ ఆడతాను అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నిఖిల్ అండ్ అభయ్ ఆడుతూ ఉంటారనమాట. నిఖిల్ ఇట్లా కాలుతో సో నిఖిల్ది ఇలా కాలు ఇలా లెఫ్ట్ లెగ్కి ఇలా మలుచుకొని పోతుంది స్కిడ్ అయినప్పుడు. సో దానిపైన కాలేస్తాడనమాట, అంటే సాక్స్ని తీసేయాలి కాబట్టి. సో అక్కడ ఇంకా గేమ్ పాజ్ అని చెప్పి అందరు వెళ్ళి చూస్తారు, నిఖిల్కి దెబ్బ తగిలిందని చెప్పేసి చూస్తారు. సో అక్కడ వచ్చేసి ఏమైంది, ఎవరు గెలిచారు అని చెప్పేసి ప్రేరణను బిగ్ బాస్ అడుగుతాడు. బిగ్ బాస్ టై అయింది, సో ఇద్దరు అని చెప్పేసి చెప్తారనమాట. అక్కడ మళ్ళీ ఆడించవచ్చు, లేదంటే నిఖిల్కి దెబ్బ తగిలింది కాబట్టి నిఖిల్ బదులు వేరే వాళ్ళు ఆడొచ్చు బిగ్ బాస్ అని కూడా అడగొచ్చు. బట్ టై అయిందని చెప్పేస్తారు. టై అని చెప్పేసరి కూడా పక్క నుంచి యష్మి అంటది. ఆ వాయిస్ వచ్చిన తర్వాతనే ప్రేరణ దగ్గర నుంచి వాయిస్ వస్తుంది. కావాలంటే మీరు రిపీట్ పెట్టుకునేనండి.
సో తర్వాత వచ్చి ప్రేరణ నేను కరెక్ట్ డెసిషన్ ఇచ్చాను, అందరు నా మీద వచ్చి పడిపోయారు, సంచాలకుగా నేను కరెక్ట్ డెసిషన్ ఇచ్చాను అని ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఆమెని యష్మి, నైనిక, విష్ణుప్రియ, సీత ఓదార్స్తూ ఉంటారు, ఏడవకు నువ్వు కరెక్ట్ చేసావని అంటూ ఉంటారు. సో అప్పుడు ఇంకా చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు. నా కోసం నా టీం వాళ్ళే, నా క్లాన్ కనీసం వచ్చి అసలు జస్ట్ గేమ్ గురించి పోనీలే వదిలే అని ఏదో ఒకటి కూడా చెప్పట్లేదు నైనిక. సో కానీ వాళ్ళకి మాత్రం నిఖిల్ ఒకటి కోసం 6 లేస్తున్నారు, అక్కడ 6 వాయిస్ వినిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. సో ఎవరితోని ఆదిత్య హోమ్ గారితో మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, టై అయిన కారణంగా 50K ఇది ఎవరికి మన నిఖిల్ క్లాన్ అండ్ మన ఇది నిఖిల్ క్లాన్కి ప్లస్ యష్మి క్లాన్కి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ హ్యాజ్ ఎ సంచాలక ప్రేరణ ఫెయిల్ అయిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆట ఆడినప్పుడు తను కాన్సన్ట్రేట్గా చూస్తుంది, పక్క వాళ్ళు వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఆ పాయింట్ పక్క వాళ్ళకి చెప్పాలి, ఎంకరేజ్ చేయండి. బట్ వీల్ అవుట్ వాళ్ళు అవుట్ అని అయితే అలాంటివి చెప్పకండి, నేను అబ్జర్వ్ చేసుకుంటాను అని చెప్తే మీ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసుకోండి అని చెప్తే బాగుండేది. సో ఇక్కడ చాలా అంటే నాకు తెలిసి సాటర్డే రోజు నాకు సార్ కంపల్సరీ అడుగుతారు. సో నెక్స్ట్ ఈ సాటర్డే ఎవరెవరికి ఉంటుంది అంటే నాగమణికంట అండ్ ఫుడ్ గురించి అడుగుతారేమో నాకు అనుకుంటున్నాను నాకు సార్. నెక్స్ట్ వచ్చేసి ఈసారి ఖచ్చితంగా యష్మి అండ్ ప్రేరణ వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా క్లాస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా నేను అబ్జర్వ్ చేసిన వరకు అయితే ఈ ఎపిసోడ్ అయితే టాస్క్లు అంతే, అంతకుమించి ఏమీ జరగలేదు. బట్ ఓకే, నాట్ బ్యాడ్ అని అనిపించింది. ఇంకా పల్పీ టాస్క్ ఏంటంటే చిన్నపిల్లలకు పెట్టే టాస్క్ అది. సో అది నచ్చలేదు. ఓకే, స్విమ్మింగ్ పూల్ అన్నారు, ఓకే. సో ఇదైతే సాక్సెస్ది ఓకే, వ్యాక్స్ అది కష్టమే. సో ఇవన్నీ అంతకుముందు కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా ఈ వ్యాక్స్ టాస్క్ ఉంది. సో మళ్ళీ బిగ్ బాస్లో చూడడం అంత కొత్త ఏమి అనిపించలేదు, కొత్తగా పెట్టినట్టు ఏమి అనిపించలేదు. ఒక థ్రెడ్ టాస్క్ ఒకటి ఇదొకటి కొంచెం కొత్తగా ఉన్నాయి అంతే, అంతకుమించి అందులో కొత్తదనం ఏం కనిపించలేదు ఈ ఎపిసోడ్లో అయితే. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, వేరే వాళ్ళకి సజెషన్ ద్వారా వెళ్తుంది. అండ్ ఇంకెవరైతే మన ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు చాలా అవసరం అన్నమాట మీ లైక్, మీ సబ్స్క్రిప్షన్ చాలా అంటే చాలా అవసరము. అండ్ థ్యాంక్ యూ.